పరిశుద్ధుడా 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 పరలోక యాత్రికులుగా మనం ఆరాధిద్దాం. పరిశుద్ధమైన తండ్రిని మనము గణపరిచే వారిగా ఆరాధిద్దాం. దేవునికి మహిమ గర్వగా ఆరాధిద్దాం. ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం. మనము పరలోక యాత్రికులము, రక్షించబడిన వారిగా, ప్రత్యేకించబడిన వారిగా, ఏర్పరుచుకున్న వారిగా ఉన్నాం. మన తండ్రి మనల్ని ఏర్పరుచుకున్నాడు. తండ్రి మనల్ని ఏర్పరుచుకున్నాడు. మన తండ్రి మనల్ని బలపరిచాడు. మన తండ్రి మనకి రక్షణ ఇచ్చాడు. మన తండ్రి మన కొరకు సిద్ధపాటు చేసిన ఆ పట్టణ వరకు వెళ్ళబోతున్న ప్రజలుగా మనం ఆరాధిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. బ్రహ్మా తండ్రి గొప్ప దేవుడా, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతి 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 స్తుతి. దేవుని స్తుతిద్దాం, దేవుని కనపడతాం. ఎంత స్తుతించినా, ఎంత కనపరిచినా, ఎన్ని మాటలు ఆరాధించినా మన ప్రభువును మనము తీర్చలేము. మన యేసు రక్షకుని మనము తీర్చలేము. గొప్ప దేవుని ఆరాధిద్దాం. తన మందిరములో, తన మందిరమై ఉన్న మనము తన మందిరములో ఆరాధిద్దాం. నీ మందిరమై నేనున్నాగా నా యందుండి నడిపించావా,
నాయనా, ఇక్కడ ఉన్న సమాజముగా సంఘముగా కూడి ఉన్న మేమందరము ఉన్న ప్రభువా, మీ సన్నిధానము ఆరాధించేవారిగా ఆరాధకులుగా ఈ దినమున ప్రభు నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం తండ్రి. నీ మందిరం ఎక్కడో లేదు, నీ దగ్గరే, అది నీవే నా మందిరమని నీవు మాతో అన్నావు తండ్రి. నీకే వందనాలు తండ్రి. ఈ మందిరము పాడైపోతే పరలోక రాజ్యంలో చోటు లేదు అని నువ్వు తెలియజేస్తున్నావు తండ్రి. ఆ మందిరము పరిశుద్ధముగా ఉండాలని, పవిత్రముగా ఉండాలని, నీతిగా న్యాయముగా యథార్థముగా ఉండాలని, సత్యాన్ని తెలుసుకొని సత్యాన్వేషణ చేయాలని నీవు ఈ మందిరము కొరకు నువ్వు తెలియజేస్తున్నావు తండ్రి. నాయనా, మమ్మల్ని నిర్మించుకున్నావు నీ మందిరాలుగా ప్రభువా. నీవు మమ్మల్ని నిర్మించుకున్నావు తండ్రి, ఏర్పాటు చేసుకున్నావు తండ్రి, ప్రత్యేకపరచు నీ మందిరాలుగా. మేము నీ పరలోక రాజ్య మందిరాలుగా నాయన పరిశుద్ధముగా పరిశుద్ధముగా పవిత్రమైన జీవితముతో జీవించే వారిగా ఉంచండి. ఈ మందిరములో లోక సంబంధమైనవి దేనికి చోటు లేదు ప్రభువా. పరలోక సంబంధమైనవి ఈ మందిరములో ఉండాలని చెప్పావు తండ్రి. ఈ మందిరముకి ఎవరికి చోటు లేదు ప్రభువా. ఈ మందిరంలో నీకు ఒక్కరికే చోటు ఉంది ప్రభువా. ఈ పరిశుద్ధాత్మలో ఈ మందిరాన్ని నింపండి ప్రభువా. ఈ మందిరాన్ని నింపండి ప్రభువా. ఈ పరిశుద్ధాత్మలో ఈ ఆత్మశక్తితో ఈ పవిత్రమైన ఈ రక్తముతో మరియు నీ జీవితాన్ని కలిగి వేసి ఈ ఆత్మశక్తి కలిగించండి. నీ ఆత్మని ప్రసాదించండి ప్రభువా. నీ మందిరాలుగా పవిత్రముగా పరిశుద్ధముగా జీవించే అవకాశము అనుకూలము మాకు దయచేయండి ప్రభువా. తల్లి రక్తముతో మమ్మల్ని శుద్ధి చేయండి ప్రభువా. మమ్మల్ని కలిగి రక్షణ ఇచ్చి ఈ లోకములో వెలిగించబడే వారిగా ఉండాలని మాకు తెలియజేస్తున్నావు. ఆ రక్షణ చేయడమే కాదు, నీవిచ్చిన రక్షణ వెలుగు తండ్రి అందరికీ అసహించుకునేది కాదు, సారవంతమైన జీవితాన్ని భావించావు తండ్రి. అటువంటి పవిత్ర పరిశుద్ధమైన జీవితంతో ఈ లోకాన్ని వెలిగించే వాక్యము దయచేయండి. నీ రుచిని అనేకమైన వారికి తెలియజేసిన భాగ్యము దయచేయండి. నీ ఆత్మశుద్ధితో అనేకమైన వారికి మేము వెలుగుగా ఉండే భాగ్యము దయచేయండి ప్రభువా. మేము నిన్ను ఆరాధించే ఆరాధకులుగా ఆరాధన జరిగే మందిరములుగా ఉంచండి ప్రభువా. నీకు వందనాలు. మేము వెలిగించబడుతూ అనేకమైన వారిని మేము వెలిగించే వారిగా ఉంచండి తండ్రి. నీకేమి చిరునము తీర్చగలము తండ్రి. నీవు గొప్ప దేవుడు, నువ్వు శక్తివంతుడవు తండ్రి. దేవా, నిన్ను ఆరాధించుట మాకు తగదు, అయినప్పటికీ కూడా నీ రక్షణ ఇచ్చి మమ్మల్ని వెలిగించి మమ్మల్ని ఏర్పాటు చేసుకుని మీరు నా బిడ్డలు, మీరు నా సొత్తు అని చెప్పి, ఆత్మ లేనిదే నా వాడు కాడు అని చెప్పి ఆత్మబలము పొందుకోమని తండ్రి ఈ రోజున మాకు తెలియజేస్తున్న సమాచారాన్ని బట్టి తండ్రి మేమెంతగానో దిగులు పడుతున్నాం. ఆత్మ లేని వారిగా చాలా మంది, ఎంతో మంది ఉన్నారు తండ్రి. రక్షణ తీసుకుని కూడా ఆత్మ లేకుండా వెలిగించబడకుండా చీకటిలో మగ్గిపోతున్న వారిని వెలిగించండి ప్రభా. నీ ఆత్మతో వెలిగించండి. నీ ఆత్మశుద్ధి కలుగ చేయండి ప్రభా. నీ పరిశుద్ధ ఆత్మశక్తిని ప్రతి వ్యక్తికి, ప్రతి సంఘానికి, సమాజంలో ఉన్న నీ బిడ్డలందరికీ నీ వెలుగుని వంటి ప్రభా. తండ్రి, నేను నమ్ముకున్న వారు వెలుగు లేకుండా జీవిస్తే, చీకటిలో సంచరిస్తూ ఉంటే తండ్రి నాయనా, నిన్ను ఎరగలేని వారు ఎలా వెలుగులోకి రాగలరు ప్రభా. నాయన క్షమించండి ప్రభా.
ఆయన మమ్మల్ని భరించి యేసయ్యా, ప్రేమించి యేసయ్యా, క్షమించి యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఆయన మేము చేస్తున్న ఆరాధనలు కల్మషం ఉంటే, ఒకవేళ స్వార్థము, అసూయ, కపటము, ఈర్ష్య మాలో ఉంచుకొని ఇంకా ఈ రోజు ఏదో చెయ్యాలి కదా ఆరాధన చేసిన వారికి ఉంటే ఇప్పుడు మన మనసులను మార్చండి. పరిపూర్ణమైన భక్తితో, పరిపూర్ణమైన స్థుతితో, పరిపూర్ణంగా ఆత్మతో, సత్యముతో నిన్ను ఆరాధించి నీకు ముందుగా సమర్పించే వారికి ఉంచండి. వారి మనసును ఇచ్చే వారికి ఉంచండి. చక్కని ఆరాధన, మంచి ఆరాధకులుగా మార్చండి ప్రభువా. ఏ ఒక్కరికి నీకు నచ్చలేని బుద్ధి లేకుండా, ఏ ఒక్కరి దగ్గర నీకు నచ్చలేని ఆలోచన తత్వం లేకుండా పరిశుద్ధమైన ఆలోచనలు, పరిశుద్ధమైన గుణగణాలు కలిగిన వారిగా ఉంచి నీ మందిరంలో అన్ని మార్చుకొని బయట అనేకమైన వారికి వెలిగించబడే వారిగా ఉంచి బలపరుస్తారని మా ఆరాధన అందుకుని ఆరాధనలో పాల్గొని ఆరాధించిన ప్రతి బిడ్డని కూడా దీవించి ఆస్వాదించి వారితో కూడా మాట్లాడతారని నేను నామాన్ని ఇచ్చిస్తున్న తగ్గించుకుంటూ యేసు క్రీస్తు నామముని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.